నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడిగా అటు సినీ రంగంలో తదుపరి రాజకీయ రంగంలో తనదంటూ ముద్రేసినటువంటి వ్యక్తి, ప్రజల మన్ననలను చూరగొన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలను సంపాదించుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొద్ది కాలంలోనే సంచలనాలు సృష్టించి 91 జనవరి 18వ తారీఖున ఆయన తనువు చాలించి ఇప్పటికి 26 సంవత్సరాలు పోయి 27వ వర్ధంతి రేపు జనవరి 18వ తారీఖున రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అక్కడ చేసుకుంటా ఉన్నారు. ఆయన రాజకీయాల్లో కూర్చొని తొలినాళ్ళలోనే 85లో నేను పోటీ చేసేటువంటి అవకాశం బాపట్ల నుంచి శాసనసభ్యుడిగా నాకు ఇచ్చారు. పోటీ చేశాం. ఆయనతో పాటు పనిచేసేటువంటి అవకాశం చాలా సన్నిహితంగా, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను పార్టీ కార్యదర్శిగా ఉండి పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఎంతో దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తిని. కానీ నాకు ఆయనతో ఏదైనా సంభాషణ రాజకీయాల గురించి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి ఆయన రావటం అనేది సమాజంలో ఉన్నటువంటి సమస్యలను కాచి వడపోసి ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించగలను అనేటటువంటి ఒక ఆలోచనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడే తప్ప ఏ విధమైనంటే ఒక్క అంశం కూడా తన స్వార్థానికి కానీ తను పరుగుబడికి కానీ వచ్చినటువంటి వ్యక్తి మాత్రం కాదు. వాస్తవంగా రాజకీయ సంక్షేమ యుగం అంటూ ఏదన్నా ఉందనంటే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా జరిగినాయంటే ఆయన హయాంలోనే జరిగినాయి. రాజకీయాల్లో ఒక రావటం సంచలనాత్మకమైన విజయాన్ని ఆయన సాధించడమే కాక, మొట్టమొదటగా ఆయన తీసుకునే నిర్ణయాలు పేద ప్రజలకి ఇంత అన్నం పెట్టడం, 2 రూపాయలకే కిలో బియ్యం అనే నినాదం, ఆ సబ్సిడీ బియ్యం పథకం, వాళ్ళకి ఒక గూడు కల్పించే విధంగా పక్కా గృహ నిర్మాణం, వాళ్ళకింత బట్టలు ఇచ్చే విధంగా సగం ధరకే బట్టలు, ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో మాండలిక వ్యవస్థ రూపకల్పన, బ్రిటిష్ వారసత్వంగా వచ్చి అనేక విధాలుగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, టీచర్లు ప్రైవేట్లు చెప్పకూడదు, కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి పిల్లలకి చిత్తశుద్ధితోటి విద్య నేర్పాలనేటువంటి ఆయన సంకల్పం, డాక్టర్లు ఒక కమిట్మెంట్ తోటి రోగులకి సేవలు అందించాలనే ఆశయం, ఇవన్నీ కనుక ఒక్కొక్కటి చూస్తే ప్రజా సంక్షేమం తప్ప ఆయనకు మరొక ఆలోచన లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఓ రోజు ఆయన దగ్గర ఓ సెక్రటరీ గారు వచ్చారు. నేను కూడా ఎమ్మెల్యేగా ఉండి ఆయన దగ్గర కూర్చునే అవకాశం ఇచ్చినప్పుడు రాఘవేంద్రరావు గారిని, ఆయన పర్సనల్ సెక్రటరీ, ఆయన చెప్పాడు, ఏమండి మీరు చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, తీసుకునే నిర్ణయాలు ప్రజలకి అనుకూలంగా ఉండే నిర్ణయాలైనా కూడా, ప్రజలకు సంక్షేమం అందించే నిర్ణయాలైనా కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అన్నీ మీకు దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఎన్నికల్లో మళ్ళీ మీరు గెలవాలి కదా, దీర్ఘకాలం రాజకీయంలో ఉండాలి కదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఇప్పటికి కూడా నాకు మరువలేనటువంటిది. నేను దీర్ఘకాలం రాజకీయంలో ఉండటం అనేది నాకు ప్రాధాన్యం కాదు, నేను సమాజాన్ని, ఆ సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిశీలించి కాచి వడపోసినటువంటి వ్యక్తిగా సినీ రంగంలో అనేక వేషాలు వేసి
అనేక పాత్రల్లో నటించి జీవించినటువంటి వ్యక్తిగా ప్రజలు సమస్యలు తీర్చడమే నా ప్రాధాన్యత, కానీ దీర్ఘకాలం నేను రాజకీయంలో ఉండాలనేటువంటిది నా కోరిక కాదు. రాజకీయంలో ఉండకపోయినా పర్వాలేదు, కానీ ప్రజలకు సంక్షేమం అందాలి, ఎవరు ఎన్ని విధాలుగా నన్ను వ్యతిరేకించినా పర్లేదని ఆయన సమాధానం అంతా ఇంత కాదు. అది కాక ఈరోజు ఆలోచిస్తే నీతివంతమైనటువంటి రాజకీయాలు అందించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారే తప్ప ఇంకొకరిని ఉదాహరించేటువంటి అవకాశం లేనేలేదు. నీతివంతమైన పరిపాలన, నిజాయితీతో కూడుకున్నటువంటి పరిపాలన, ప్రజల అవసరాలని గుర్తించి చేసేటువంటి పరిపాలన, ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఆనాటి నుంచి ఈనాటికి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కార్యక్రమాలు మాత్రం పోలా. మండలిక వ్యవస్థ ఎవరు తీసేయలేకపోయారు, పక్క రోడ్ల నిర్మాణం ఎవరు తీసేయలేకపోయారు, సబ్సిడీ బియ్యం పథకం ఎవరు తీసేయలేకపోయారు. ఇట్లా ఆయన కార్యక్రమాలు దీర్ఘకాలం కొనసాగుతున్నాయి అని అంటే ఆయన సంకల్ప బలం, ప్రజల యొక్క సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి, ఈ రోజు వరకు కూడా ఆయన పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఎవరు అనేక మంది ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, ఎన్ని మారినా కూడా ఆయనతో ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో, ఆయన తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఎక్కడ కూడా సరితూగేటువంటి కావు. ఆయన వచ్చిన తర్వాత రాయలసీమ కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమకి నీళ్లు అందించడం నా ప్రథమ కర్తవ్యం అన్నాడు. అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే అవన్నీ చేశాడు ఆయన. హంద్రీనీవ కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగుగంగ కానీ, వీటన్నిటికీ ఆద్యుడు ఆయన. ఆయన తీసుకున్న నిర్ణయాలపైనే ఈ రోజుకి అక్కడ కొంత భాగం అయినా కూడా సస్యశ్యామలం కాగలిగింది, కానీ మరొకరిని ఉదాహరించడానికి ఎక్కడ వీలు లేనే లేదు. చిన్న చిన్న ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు, ఈ మధ్య మచ్చుమర్రి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఆయన డిజైన్ చేసినాయి. మనకు నికర జలాల మీద మనకు హక్కు లేదు, నికర జలాలు కష్టం అంటే ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పాడు, నికర జలాలు కాదు, వరద జలాలు అనేకం సముద్రంలో కలిసిపోతున్నాయి. నాకు మిగులు జలాల మీద నేను కట్టుకుంటా. నేను అన్ని రాష్ట్రాల కంటే చివరి రాష్ట్రం నాది ఆంధ్రప్రదేశ్. అంటే చివరి రాష్ట్రంగా ఉన్న నాకు మిగులు జలాల మీద హక్కు ఉంది. జలాలు వృధాగా సముద్రంలో పోకూడదు, కాబట్టి వాటి మీద నేను ప్రాజెక్టులు కట్టుకుంటానని కేంద్ర ప్రభుత్వం కూడా పోరాడి మిగులు జలాల మీద నిర్మాణం చేసినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు. అదే కాదు, రాజకీయంలో సంచలనాలు సృష్టించారు. మహిళలకి రాజకీయంలో రిజర్వేషను, బీసీలకి రాజకీయాల్లో రిజర్వేషను, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన రిజర్వేషన్లు తీసుకొచ్చిన తర్వాతనే మహిళలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు వచ్చినాయి. అది 73, 74 అమెండ్మెంట్స్ ద్వారా కానీ ఇతరత్ర కానీ స్థానిక సంస్థల్లో ముందుగా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఆయన ప్రవేశపెట్టాడో మహిళలకి రిజర్వేషన్లు అనేది, ఆయన మరి తర్వాత దేశవ్యాప్తంగా అయింది. మహిళా సాధికారత, మహిళలకు విద్య, మహిళలకు ఆస్తిలో హక్కు, ఇవన్నీ ఎవరు పెట్టారండి? పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆయన హయాంలో వచ్చింది, ఆయన మానసపుత్రిక. ఆ విధంగా మహిళలకి అనేక విజయం చేశాడు. బీసీలకి ఎన్నో కార్యక్రమాలు ఆయన తీసుకురాగలిగాడు. రాజకీయంలో ఆయన మరి రిజర్వేషన్లు ఇవ్వగలిగాడు. అట్లా సంక్షేమ కార్యక్రమాలు చూసుకున్నా, ఈ రాష్ట్రంలో సస్యశ్యామలం కావటానికి నీటిపారుదల ప్రాజెక్టులు చూసుకున్నా, ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత చూసుకున్నా, మహిళలకు రాజకీయ ప్రవేశం చూసుకున్నా, బీసీలకి రాజకీయంలో ప్రాధాన్యత ఇచ్చడం చూసుకున్నా, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి హయాంలో వచ్చినటువంటి కార్యక్రమాలు తప్ప మరొకరు వచ్చినాయి కావు. ఆ విధంగా ఒక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే వ్యక్తి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక ఎన్టీ రామారావు తప్ప రెండోది లేదు. అన్ని వర్గాలని సామరస్యంతో చూసినట్టు వ్యక్తి. ఈరోజు రాజకీయాలు చూస్తామంటే ఆ రోజు ఎన్టీ రామారావు రాజకీయాలతో పోల్చుకుంటే నక్కకే నాగలోకానికి ఉన్న తేడా. ఈనాడు ఎక్కడ చూసినా కూడా అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది, అయితే ఆశ్రిత పక్షపాతం ఉంది. ఎక్కడ చూసినా కూడా చాలా దుర్మార్గంగా రాజకీయం జరుగుతున్న రోజులు ఇవైతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు
వాళ్ళ ఆ రోజు ఆయన పిలుపు మేరకు మేము రాజకీయాల్లోకి రావటం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఆయనకు ఘనమైన నివాళి నేను అర్పిస్తా ఉన్నా. ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిగా, ఆయనతో రాత్రింపగళ్ళు ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే పార్టీలో నేను కార్యదర్శిగా, వైస్ ప్రెసిడెంట్గా, పాలిట్ బ్యూరో మెంబర్గా ఇవన్నీ ఉండి చాలా దగ్గర చూసినట్టు వ్యక్తిగా నేను ఈ సందర్భంగా ఘనమైన నివాళి ఆయనకు అర్పిస్తున్నా. అదొక శకం. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఎన్టీఆర్ శకం అంటే ఒక శకం. మీకు ఆ రోజు వరకే ఎన్టీఆర్ ఎవరి మీద గెలిచాడు? ఎంతో 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ మీద గెలిచాడు. కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయాన్ని చూపెట్టగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు ఒక్కడికే సాధ్యమైంది. నేషనల్ ఫ్రంట్ తీసుకొచ్చారు. ఇవాళ మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని కేంద్రంలో ఆయన స్థాపించడానికి ఆయన కారకుడు. అటువంటి వ్యక్తికి మనం ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాం. ఎన్టీ రామారావు గారి రాజకీయ ప్రస్థానంలో అతి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర మర్చిపోలేని ఘట్టాలు కొన్ని ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయ్యి తొలి క్యాబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక మంత్రి గారు కేవలం 10,000 రూపాయలు లంచం తీసుకున్నాడని ఆయన దృష్టికి వస్తే ఆయన్ని పిలిచి ప్రశ్నించి 10,000 రూపాయలు నువ్వు లంచం తీసుకొని అవినీతి పాల్పడ్డావని ఆ మినిస్టర్ని బర్తరఫ్ చేసినటువంటి చరిత్ర అది ఎన్టీఆర్కే దక్కింది. 10,000కి. దాని తర్వాత ఇంకో సంఘటన ఉంది. ఆయన క్యాబినెట్లో చర్చించినట్టు విషయాలు కొన్ని బయటికి పొక్కినయి అనే ఉద్దేశంతో, పొక్కిన కారణంగా క్యాబినెట్లో 31 మంది మంత్రులు ఉంటే 31 మందిని బర్తరఫ్ చేసి తిరిగి మళ్ళా వేరే 31 మంది మంత్రుల్ని తీసుకొని క్యాబినెట్ ఏర్పాటు చేసినట్టు ఉదంతం ఉంది. ఇది జరుగుతున్నప్పుడు దేశంలోనే చాలా అతి బలవంతమైనటువంటి బలోపేతమైన ఒక స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అక్కడ ఉంటే ఎన్టీఆర్ ఆ ఇందిరాగాంధీ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ను ఓడించిందన్న కారణంగా 83లో ఈయన గెలిస్తే 84లోనే ఒక కుట్రపూరితంగా ఆనాడు రామ్లాల్ అనే ఒక గవర్నర్ని అడ్డం పెట్టుకొని మెజారిటీ లేకపోయినా ఈయన ప్రభుత్వాన్ని కూలదోసి మరొక నాయకుడిని అక్కడ ముఖ్యమంత్రిగా పెడితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమని ఎన్టీ రామారావు గారు అన్ని చోట్లకి తిరిగి ఆఖరికి రాష్ట్రపతి దగ్గరికి ఈయన నాకు మెజారిటీ ఉంది, ఇదిగో మా శాసనసభ్యులని అక్కడికి తీసుకెళ్ళి శాసనసభలో దాన్ని పరిశీలన పెట్టమనమంటే పరిశీలన పెట్టిన తర్వాత పరిశీలనలో నెగ్గి తిరిగి 30 రోజుల్లో ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఎక్కడ ఉందంటే అది ఒక ఎన్టీ రామారావు గారు హయాంలో జరిగింది. కాబట్టి ఆ విధంగా అవినీతిని సహించకపోవటం, ప్రజాస్వామ్యయుతంగా ఉండవలసినటువంటి దాపరికాలు మంత్రుల్లో లేకపోయిన సందర్భంలో బర్తరఫ్ చేయటం, ఆయన మంత్రివర్గాన్ని కూలదోస్తే తిరిగి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖాతరు చేయకుండా రామ్లాల్ గవర్నర్ని వ్యవస్థ ఇది కరెక్ట్ కాదని ఆయన తిరిగి 30 రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద అధిష్ఠించిన చరిత్ర కూడా ఇంకెక్కడా లేదు. అందుకని ఆయన అన్నాడు, గవర్నర్ల వ్యవస్థ అనేది వృధా, గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయటం మంచిది, గవర్నర్లను అడ్డం పెట్టుకొని కేంద్రం మరి చాలా అక్రమమైనటువంటి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. దేశంలో అన్ని మరి కాంగ్రెసేతర రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, కేంద్రంలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకని ఒక చరిత్ర పురుషుడు ఆయన. అదంతా ఒక స్వర్ణయుగంలాగా గడిచిపోయినటువంటి ఇది. దానిలో ఆయనకి అతి సన్నిహితంగా ప్రతిరోజు తెల్లవారుదామున 5 గంటలకనే పార్టీ సెక్రటరీగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉన్నటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది. అది మర్చిపోలేని చరిత్రగా నేను గుర్తుంచుకుంటున్నాను.